మొదటిగా మన జీవితంలో అనుకున్నది సాధించాలి అని అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక పూర్ణ హృదయముతో ఎవరిని నమ్మాలి చెప్పండి? సహోదరా, సహోదరి, ఎవ్వరూ చేయలేని దాన్ని నువ్వు చెయ్యాలి అని అంటే నీకు దేవుని పట్ల మిక్కుటమైన విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ప్రపంచంలో 52 రోజుల్లో ఇంత పెద్ద మందిరము క్రైస్తవ చరిత్ర ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు ఏ దేశంలో సాధ్యము కాల. మరి ఇక్కడ ఎలా సాధ్యమైంది? నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు నమ్మినట్లయితే ప్రపంచంలోనే ఒకానొక అతి పెద్ద మందిరాన్ని నేను నిర్మించబోతున్నాను. చాలా సంతోషం ప్రభువా. నువ్వు నమ్మినట్లయితే 52 రోజుల్లోనే నిర్మించబోతున్నాను. అది నమ్మడం అంత సులభం కాదు. కానీ నన్ను పిలిచిన నా దేవుని గురించి నాకు బాగా తెలుసు. ఆ మహా గొప్ప దేవునితో సుమారు నేను 40 సంవత్సరాలుగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాను. సుమారు 40 సంవత్సరాలుగా ఆ శ్రేష్టమైన దేవుణ్ణి నేను నమ్ముతున్నాను, నమ్ముకున్నాను, ఆయనతో నడుస్తున్నాను. ఆయన గురించి నాకు బాగా తెలుసు. సాధారణంగా ఏమండి పలానా వారి గురించి మీకు తెలుసా అని అంటే మీరు ఏమంటారు తెలుసా? 20 సంవత్సరాలుగా ఆయన నాకు తెలుసు, బాగా తెలుసు. ఏమనండి పెద్దగా పరిచయం లేదు, నేను గడిచిన 1 month బ్యాకే నేను ఆయన్ని కలిశాను, పెద్దగా పరిచయం లేదు అని అంటాం. అవునా? ఎందుకని? 1 month బ్యాకే కలిసాం, 1-2 సార్లు కలిసాం, పెద్దగా పరిచయం లేదు. సహోదరుడు, సహోదరి, అడుగుతున్నా, ఎంతకాలంగా నీ దేవుడైన యేసుక్రీస్తు నీకు పరిచయం? ఎంతకాలంగా ఆయనతో పాటు నువ్వు నడుస్తున్నావు? ఎంతకాలంగా ఆయన గురించి నువ్వు తెలుసుకున్నావు? నా దేవుని గురించి నాకు బాగా తెలుసు. ఆయన 95లో నాతో మాట్లాడాడు. అతిపెద్ద సంఘాన్ని ఇస్తాను అన్నాడు. అప్పుడు నేను కాపరిని కూడా కాదు, సంఘము లేదు. అతిపెద్ద సంఘాన్ని ఇస్తానంటే ఆ రోజుల్లో 2000 మంది, 3000 మంది, అదే అతిపెద్ద సంఘం అనుకున్నాను నేను. అతిపెద్ద సంఘం అంటే ఒక 3000 మంది సంఘం దేవుడు ఇస్తాడేమో అనుకున్నాను. ప్రపంచంలోనే ఒకనొక అతిపెద్ద సంఘాన్ని ఇస్తాడు అని మాత్రం నేను ఆ రోజు ఊహించలేను. దయచేసి గమనించండి. అడిగిన వాటికంటే, ఇప్పుడు చెప్పండి, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడో నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను నమ్మానండి. ఆ ప్రభువు అతి పెద్ద సంఘాన్ని ఇస్తాడు, నమ్మానండి. నమ్మి, మీకు తెలుసో లేదో, ఇప్పుడు ఐకియా గట్టర్ చూసారా? ఆ ల్యాండ్ కూడా నేను బేరమాడా. ఆ ల్యాండ్ కోసం ప్రార్థన చేశా. ఎందుకయ్యా అంటే ఏదో ఒక రోజు దేవుడు అతిపెద్ద సంఘాన్ని ఇస్తాడు అనే నమ్మకం. మన హైదరాబాద్లో చాలా స్థలాలు వెళ్ళి ప్రార్థన చేశా. అంతేకాదు బేరం కూడా ఆడేశా. 97, 98 ఆ రోజుల్లోనే, అంటే ఇంచుమించు 25 సంవత్సరాల క్రితం. 25 సంవత్సరాల క్రితమే కల్వర్ టెంపుల్ ఉందా? ఆ రోజు లేదు. కానీ స్థలాలు చూసి బేరం ఆడుతూ ఉండేవాడిని. ఏమండి ఈ స్థలం ఎంతండి? 8 ఎకరాల స్థలం ఎంతండి? అప్పట్లో ఇప్పుడున్న రేట్లు లేవు. ఇది ఇంచుమించు 40 లక్షలండి. ఒకేసారి ఇచ్చేస్తే ఎంత తగ్గిస్తారండి? ఒకేసారి ఇచ్చేస్తే 30 లక్షలకి ఇచ్చేస్తామండి. 6 నెలలు టైం తీసుకుంటే 35 లక్షలకి ఇస్తాం. అదే 3 నెలల టైం తీసుకుంటే 33 లక్షలకి ఇచ్చేస్తామండి. అవును, ఇప్పుడు మీరు ఒకేసారి ఇచ్చేస్తారా, లేకపోతే 3 నెలల్లో ఇస్తారా, లేకపోతే 6 నెలల్లో ఇస్తారా అంటే అది నేను తర్వాత డిసైడ్ చేస్తానండి.
అని చెప్పేసి మన సహోదరుల ముందు ఈ బేరం ఆడేసిన తర్వాత బయటకు వచ్చి మన దగ్గర 2 రూపాయలు ఉన్నాయా అడిగేవాడిని. ఎందుకన్నా అదే 2/4 టీ ఆర్డర్ ఇవ్వండి. 2 కూర్చుని టీ తాగుతున్నప్పుడు వాళ్ళు అనేవాళ్ళు, అన్నా ఎందుకన్నా వాళ్ళు నా విధంగా మీరు మోసం చేస్తున్నారు. ఎవరిని మోసం చేశాను? అదే వాళ్ళు మీరు ఏదో కొనేసేటట్టు, స్పాట్ పేమెంట్ చేసేసినట్టు, 3 నెలల్లో ఇచ్చేస్తున్నట్టు, 6 నెలల్లో ఇచ్చేస్తున్నట్టు. 2 రూపాయలు లేవన్నా మన దగ్గర. 30 లక్షలు, 35 లక్షలు, 40 లక్షలు బేరమాడేస్తున్నారన్నా. ఏంటన్నా ఇది? అప్పుడు చెప్పాను, నా ప్రభువు అతిపెద్ద సంఘాన్ని ఇస్తానన్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి బేరం ఆడుతున్నప్పుడు నేను నా ప్రభువుకు చెప్తున్నా, ప్రభు నువ్వు అతిపెద్ద సంఘాన్ని ఇస్తానన్నావు కదా, నేను నమ్మాను కాబట్టి స్థలాలు బేరం ఆడుకుంటున్నాను ప్రభువా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? పిచ్చోడు నిజంగా నమ్మేశాడు. అవునా? లేదండి, నన్ను నిజంగానే నమ్మాడు కాబట్టి ఖచ్చితంగా వీడికి అతిపెద్ద సంఘం ఇవ్వాల్సిందే. ఎందుకని? నమ్మాను కాబట్టి వెళ్ళి బేరమాడాను. అప్పుడు మా వాళ్ళకి చెప్పాను, తమ్ముళ్ళో డబ్బులుంటే కొంటాం, కానీ బేరం ఆడడానికి 1 రూపాయి ఇవ్వాల్సిన అవసరం మీకు తెలుసా? ఆ విషయం బేరం ఆడడానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలా, కొంటేనే డబ్బులు ఇవ్వాలి. మన దగ్గర డబ్బులు లేవు కదా కొనడానికి, కానీ బేరం అయితే ఆడొచ్చు కదా. అప్పుడు నేను నేర్చుకున్నాను ఎలా బేరం ఆడాలి, ఎలా స్థలాలు కొనుగోలు చేయాలి. డబ్బులు ఉన్నట్లయితే మనం మోసపోతాం, డబ్బులు లేకుండా బేరం ఆడినట్లయితే 1 రూపాయి కూడా మనం మోసపోయే ప్రసక్తి లేనే లేదు. ఇదంతా ఎందుకు చెప్తాను తెలుసా? 95లో దేవుడు నాతో మాట్లాడి అతిపెద్ద సంఘాన్ని ఇస్తానంటే నేను నమ్మేశానండి. నా దేవుణ్ణి నమ్మి ఈ లోకంలో అన్యాయం అయిపోయిన వాళ్ళు ఇప్పటి వరకు పుట్టలేదండి. సహోదరుడా, సహోదరి, నమ్మో. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమను చూస్తావు. ఈరోజు దేవుని మహిమను చూస్తున్నాం. నమ్మండి. నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తాను. 52 రోజుల్లో దేవుడు మందిరాన్ని నిర్మిస్తాను అంటే నమ్మాను. మళ్ళా చెప్తున్నా, నమ్మాను. చాలామంది నవ్వారు, నేనేమో నమ్మాను. చాలామంది నవ్వారు. నువ్వు నా దేవుణ్ణి నమ్మినప్పుడు చాలామంది నిన్ను చూసి నవ్వుతారు. ఆ తర్వాత వాళ్ళే ముక్కు మీద ఏమిటిది ఎస్ అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా నా దేవుడు నీ జీవితంలో చేయడానికి ఆయన పూనుకున్నాడో నమ్మో. దేవుని మహిమను చూస్తావు.